వేలాది మంది అనుచరులతో భారీ ర్యాలీగా వెళ్లి జగన్ రెడ్డిని కలిసి వైఎస్ఆర్సీపీలో చేరదామనుకున్న ముద్రగడ పద్మనాభం గారు జగన్ రెడ్డి తన ఈగో చూపించి సింగిల్గా మాత్రమే రమ్మని చెప్పడంతో సింగిల్గానే వెళ్ళి జగన్ రెడ్డికి బానిసగా మారిపోయారు ముద్రగడ పద్మనాభం. కాగా వైఎస్ఆర్సీపీ నాయకుడిగా మారిన తర్వాత తాజాగా పెట్టిన ప్రెస్ మీట్లో ముద్రగడ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో మాత్రమే హీరో అని, తాను మాత్రం రాజకీయాల్లో హీరోనంటూ తన ఫ్లాష్ బ్యాక్ పాలిటిక్స్ గురించి సోది చెప్పుకొచ్చారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు మొలతాడు వేసుకోకుండా, లాగులు కూడా వేసుకోకుండా ఉన్న నాటి నుండే తాను పాలిటిక్స్ చేశానని చెప్పుకొచ్చారు ముద్రగడ. ముద్రగడ పవన్పై చేసిన విమర్శలను కొట్టిపాడేసిన రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ, భారీ ర్యాలీగా వెళ్లకుండా జగన్ రెడ్డి ఆజ్ఞ మేరకు సింగిల్గా మాత్రమే వెళ్ళి జగన్ రెడ్డికి సలాం కొట్టిన ముద్రగడే మొలతాడును తెంపేసుకున్నారని, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి ముద్రగడకు అసలు అర్హతే లేదని, అయినా పవన్ కళ్యాణ్ గారు ముద్రగడను ఎటువంటి విమర్శలు చెయ్యకుండానే ముద్రగడ గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారంటే ఆయనలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ బయటపడ్డట్టే అని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట.